తెలుగు టాప్ హీరో అరెస్ట్ అని అప్డేట్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ అయితే చూస్తున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియోని ఒక లైక్ కూడా చేయండి. దానివల్ల ఇన్ఫర్మేషన్ అయితే చాలామందికి చేరుతుంది. ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. హైదరాబాద్ బిగ్ బాస్ షో హోస్ట్గా వ్యవహరిస్తున్న హీరో నాగార్జునను అరెస్టు చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. సభ్యుల్ని అక్రమంగా 100 రోజుల పాటు నిర్బంధించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అడ్వకేట్ అరుణ్ పిటిషన్ దాఖలు చేశారు. బిగ్ బాస్లో పాల్గొన్న వారిని సైతం విచారించాలని పిటిషన్లో కోరారు. ఆర్టీసీతో సహా ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడం వెనుక ఉన్న కుట్రను బయటికి తీయాలని డిమాండ్ చేశారు. నాగార్జునను తక్షణమే అరెస్టు చేయాలని కోరారు. మరోవైపు బిగ్ బాస్ 7 సీజన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ను సామాన్య ప్రజానికం సైతం దుమ్మెత్తిపోస్తున్నారని అయితే చెప్తూ ఉన్నారు. రీసెంట్గా జరిగిన గొడవ అయితే అందరికీ తెలుసు. బిగ్ బాస్ సీజన్ 7 ముగిసిన తర్వాత బయటకు వస్తున్న సభ్యుల కారులను అయితే కనుక కొంతమంది అభిమానులు అయితే కనుక ధ్వంసం చేశారు. దానితో పాటుగా అటువైపు వెళుతున్న సామాన్య ప్రజానికం కారుల్ని, అదేవిధంగా ఆర్టీసీ బస్సు అద్దాలను కూడా ధ్వంసం చేయడం జరిగింది. దీనిపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సైతం సీరియస్ అయ్యారు. సో ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరో నాగార్జునను సైతం అరెస్ట్ చేయాలని చెప్పేసి హైకోర్టులో అయితే కనుక పిటిషన్ దాఖలైంది. దీనిపై హైకోర్టు మరి ఏం తీర్పు చెప్తుందనేది అయితే చూడాల్సి ఉంది.